డ్రెస్ చూడొచ్చు గాయ్స్, ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో. మనతో అట్లుంటది, మొత్తం వేరే లెవెల్ ఉంటది మనతోని. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, ఆదాబ్ గాయ్స్. సో గాయ్స్, మేము ఇవాళ అయితే బిజ్గిరికి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఇగో రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం గాయ్స్. చూడొచ్చు అక్కడ మా అన్న మా మమ్మీ అయితే ఉన్నారు గాయ్స్. మేము ముగ్గురం అయితే కలిసి బిజ్గిరికి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఇక్కడ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ఫెస్టివల్ చూడడానికి అయితే వెళ్తున్నాం గాయ్స్. ఫెస్టివల్ ఎలా జరుగుతుందో మీకు వ్లాగ్ తీసి అయితే చూపెడతా గాయ్స్. చూడొచ్చు గాయ్స్, రైల్వే స్టేషన్ లో బాగా మంది అయితే ఉన్నారు గాయ్స్. రష్ బాగుంది గాయ్స్. చూడొచ్చు, సో బాగా మంది ఉన్నారు గాయస్. మనకు సీట్ దొరుకుతాయి చూద్దాం గాయస్ ట్రైన్ ఎక్కిన తర్వాత. సో ఇంకా ట్రైన్ రాలేదు గాయస్, ఇంకా కొంచెం లేట్ అయితే అవుతుంది అట ట్రైన్. సో ఇంకా హాఫ్ అయితే మేము వచ్చి హాఫ్ అయితే అవుతుంది గాయస్. ఇంకా వరకు వస్తుందో తెలుస్తలేదు గాయస్. సో చూద్దాం గాయస్ ఎప్పటి వరకు వస్తుందో. వెయిట్ అయితే చేస్తున్నాం గాయస్. బాగా మంది ఇక్కడ ఎండ కూడా కొడుతుంది గాయస్. ఎండలు నిలబడున్నారు అందరూ. ఇక్కడ షెడ్ కూడా లేదు గాయస్. చూడొచ్చు. సో చూద్దాం గాయస్ ఎంత వరకు వెయిట్ చేపిస్తుందో చూద్దాం గాయస్. సీట్ దొరకదో మీకైతే వ్లాగ్ లో చూపెడతా గాయస్. వ్లాగ్ నిండు వరకు అయితే చూడండి గాయస్. చూడొచ్చు గాయస్, మనకు సీట్ అయితే దొరికింది గాయస్. ఎక్కువ మంది అయితే కనబడతలేరు, సీట్ల మందమే ఉన్నారు గాయస్. నిలబడైతే ఎవరు కనబడతలేరు. సో గాయస్ చూడొచ్చు, బిజ్గిరికి అయితే వచ్చేసాం గాయస్. ట్రైన్ అయితే వదిలి వెళ్ళిపోయింది గాయస్. ఇక ట్రైన్ దిగి వచ్చేసాం గాయస్. ఈ దాకా నడుచుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ బ్యాండ్ కూడా ఉంది గాయస్. మీకు బ్యాండ్ కూడా చూపెడతా గాయస్. ఇప్పుడు దర్గా దగ్గరికి వస్తారు వాళ్ళు కూడా బ్యాండ్ తీసుకొని. సో మీకు చూపెడతా గాయస్ బ్యాండ్ వాళ్ళని. దగ్గరికి వెళ్ళి అయితే చూపెడతా గాయస్. సో చూడొచ్చు గాయస్, బ్యాండ్ వాళ్ళు కూడా అక్కడ వెనకాల ఉన్నారు గాయస్. చూడొచ్చు. సో బ్యాండ్ అక్కడికి వచ్చింది గాయస్. ఇప్పుడు కొంచెం చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంది అక్కడ. అక్కడ బ్యాండ్ అయితే వేస్తారు గాయస్. పెడతా గాయస్, బ్యాండ్ కొట్టేది కూడా పెడతా గాయస్. కానీ ట్రైన్ అయితే కొంచెం లేట్ గా వచ్చింది గాయస్. అప్పుడే వచ్చేటోళ్ళం కానీ కొంచెం లేట్ అయింది గాయస్ ట్రైన్ వచ్చేసరికి. ఇప్పుడు 4:30 అయితే అవుతుంది గాయస్. మేము స్టేషన్ కి అయితే 12 కి అయితే వచ్చేసాం. 12 కి అయితే వచ్చిన తర్వాత ట్రైన్ ఘోరంగా లేట్ అయితే వచ్చింది గాయస్. లేట్ వచ్చింది, ఇంకా లేట్ తీసుకొచ్చింది గాయస్. ఇక లేట్ అయింది గాయస్, ఇక బాగా లేట్ అయింది. సో ఇప్పుడైతే దర్గా దగ్గరగా అయితే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు నడుచుకుంటూనే వెళ్తాం గాయస్, ఎందుకంటే మనకు 1 కిలోమీటరే ఉంటది గాయస్. ఆటో ఉంటది కానీ నడుచుకుంటూ వెళ్తేనే ఫీల్ వేరే లెవెల్ ఉంటది గాయస్, మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే వెళ్తాను గాయస్, మెట్లయితే ఎక్కుతాను స్టేషన్ లో. చూడొచ్చు గాయస్. సో వెళ్దాం గాయస్, కలుద్దాం రోడ్ మీద కలుస్తా ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఇప్పుడైతే వెళ్దాం గాయస్, మెట్లు ఎక్కుతాను. సో ట్రైన్ కూడా చూపెడదాం అనుకున్నా కానీ మనది తెలివి అతి తెలివి ఉంటది గాయస్. మైక్ ఆన్ చేయలే, మొత్తుకుంటా పోతానా. సో ఇప్పుడు మైక్ ఆన్ చేసి మళ్ళీ ఇస్తున్నా గాయస్. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, ఏం చేద్దాం గాయస్, ఇక అట్లుంటది మనతోని. సో ఈ మెట్లు ఎక్కేసరికి మోసొస్తుంది గాయస్ ఘోరంగా. చిన్నగానే ఉన్నాయి కానీ మెట్లు మోసొస్తుంది గాయస్ బాగా. సో పోతానం ఇప్పుడు. ఇక్కడ ఫోటో దిగితే మాత్రం ఘోరంగా వస్తుంది గాయస్. నేను దిగేటోని కానీ దింపనికి ఎవరు లేరు గాయస్ ఇక్కడ. సో చూడొచ్చు గాయస్, బాగానే మంది ఉన్నారు. మా వాళ్ళే కనబడతలేరు గాయస్, ఆ మందులు ఎక్కడున్నారో. మా వాళ్ళు కింది వేలు, మా మమ్మీ మా అన్న అయితే తొందర వెళ్తున్నారు. ఇక నేను కూడా వెళ్తున్నా, వాళ్ళు వెనుకనే పోవాలి తొందర. మోస బాగా వస్తుంది. సో ఇక్కడికి నేను బాగాసార్లు వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ మస్తు అనిపిస్తుంది గాయస్. ఇక్కడ పీస్ఫుల్ ఉంటది గాయస్, ఏ టెన్షన్ ఉండదు, ఏముండదు. విలేజ్ లెక్క ఉంటది గాయస్. విలేజ్ పోతే నాకు ఘోరంగా ఫీల్ అయితే వస్తుంది గాయస్. అక్కడ మన టౌన్ దగ్గర ఉండి పిచ్చిలు వేస్తుంది గాయస్. ఇప్పుడు అయితే విలేజ్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు దర్గా కూడా మంచిగా పీస్ఫుల్ అయితే ఉంటది గాయస్, మీకు చూపెడతా. సో ఆ మెట్లిక్కి దిగేసరికి మొత్తం ఘోరంగా మోస అయితే వస్తుంది గాయస్. ఇప్పుడు ఫోన్ కూడా వణుకుతుంది నాది మోసకి. ఇప్పుడే ఇట్లుంటే ముసలి అయినాక ఏమవుతుందో గాయస్, ఇక చూద్దాం ఏమవుతుందో. సో ముసలి రాకుంటామో ఉంటామో ఏమవుతుందో స్టోరీ. ఇది ఎగ్జిట్ గాయస్. చూడొచ్చు, బాగానే మంది బయటికి వెళ్తున్నారు, బాగానే మంది ఉన్నారు మన గనవాళ్ళే ట్రైన్లో. ఇవాళ ఫెస్టివల్ ఉంది కాబట్టి బాగానే మంది వెళ్తున్నారు గాయస్. ఇక నేను కూడా వెళ్తున్నా. మా వాళ్ళు తొందర వేయలు, మా అన్న ఇంటి లేడు, తొందర పోతాడు. సో నీ ఇష్టం రా అన్నాడు, వేయండు. సో నేను బ్లాగ్ తీసుకుంటే వెనకాల వస్తున్నా గాయస్. కలుస్తాం గాయస్, రోడ్డు మీద కలుస్తాం. మా వాళ్ళు టగటగ పోతారు, కనబడతానే లేరు నాకు. సో ఏమైతుందో చూద్దాం. స్టేషన్ నుంచి బయటికి వచ్చేసిన గాయస్. చూడొచ్చు, ఆటోలు అయితే బాగున్నాయి గాయస్ ఇక్కడ. సో గాయస్ నడుచుకుంటే వెళ్దాం, ఆటోలో అయితే వద్దు గాయస్, నడుచుకుంటూనే పోదాం. సో గాయస్ చూడొచ్చు, స్టేషన్ లోకి అయితే బయటికి అయితే వచ్చేసిన గాయస్. సో వెళ్తున్నా గాయస్, ఇదే దారి గాయస్ వెళ్ళడానికి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే లోపలికి అయితే వెళ్ళాలి గాయస్. ఇప్పుడు వెళ్తున్నా. సో మా అన్న మా మమ్మీని ఆటోలో అయితే పంపిన గాయస్, ఎందుకంటే నేను బ్లాగ్ తీయాలి కదా ఫ్రెండ్స్, మీకు చూపించాలి కదా అన్ని. సో వాళ్ళని అయితే ఆటోలో పంపించిన, నేనైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నా గాయస్. సో మీకు అన్ని డీటెయిల్ గా అయితే చూపెడతా గాయస్, ఎట్లా వెళ్ళాలో మొత్తం మీరు ఇలా తెలుసుకోవచ్చు గాయస్. కొంచెం ఫన్నీ కూడా ఉంటది. ఫన్నీ ఎక్కువ ఏముండదు గాయస్, ఎందుకంటే మన వాళ్ళు ఎవరు లేరు, మన ఫ్రెండ్స్ లేరు. అన్నతోని ఫన్నీ చేయాలంటే అన్నతోని చేయరాదు. సో ఎవరు లేరు, మనం ఒక్కరమే ఉన్నాం. సో బ్లాగ్ ఎట్లా షూట్ అయితే చూద్దాం గాయస్. షూట్ అయితే కాదు, చూద్దాం. ఫన్నీ అయితే ఉండదు. సో మీకు ప్లేస్ అయితే చూపెడతా గాయస్ ఖచ్చితంగా. నాకు ఎంత వీలైతే అంతవరకు అయితే మీకు ప్లేస్ అయితే చూపెడతా గాయస్. నుంచి టర్నింగ్ తీసుకొని స్ట్రైట్ గా అయితే లోపలికి అయితే వెళ్ళేసాను గాయస్. స్ట్రైట్ గా మేము నడుచుకుంటా బాగా సార్లు నడుచుకుంటూనే వస్తాం గాయస్. నడుచుకుంటూ వస్తేనే ఫీల్ అయితే వేరే ఉంటది గాయస్.
బ్లాగ్ తీయకుండా నేను నడుచుకుంటూనే వచ్చేటోని గ్యాస్, ఎందుకంటే నడుచుకుంటూ పోతా అంటేనే మస్తు అనిపిస్తుంది గ్యాస్. ఇప్పుడు నడుస్తా ఉంటే ఫోన్ అయితే కొంచెం ఊగుతుంది గ్యాస్, ఇక అడ్జస్ట్ చేసుకోండి గ్యాస్. ఇక దాన్ని పర్టికులర్ గా పట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది గ్యాస్. కొంచెం నడిచేసరికి మొత్తం మోసొస్తుంది గ్యాస్. ఇక ఏమవుతుందో, మనం ముసలోళ్ళం అయితే ఏమవుతుందో గ్యాస్, చూద్దాం ఏమవుతుందో. ఇక అప్పటిదాకా ఉంటామో ఉండవు ముసలోళ్ళం అయ్యేదాకా. సో ఇక్కడ షాప్ కూడా ఉంటుంది గ్యాస్, మీకు షాప్ కూడా చూపెడతా గ్యాస్. సో బాగా మోసొస్తుంది గ్యాస్. స్టేషన్ నుంచి బయటికి వచ్చుడుతోనే మనకి ఈడ ఒక షాప్ కూడా కనబడుతుంది గాయస్. అక్కడ కూడా షాపులు ఉంటాయి కానీ ఇక్కడ ఒక స్టేషన్ బయట ఒక షాప్ అయితే ఉంటుంది గాయస్. స్టేషన్ బయటనే ఉంటుంది గ్యాస్, ఇక్కడ దగ్గరనే ఉంటుంది. సో ఇప్పుడైతే 1 కిలోమీటర్ అయితే నడవాలి గ్యాస్ మనం. ఇప్పటికే మోసొస్తుంది గ్యాస్, ఇక 1 కిలోమీటర్ ఏమవుతుంది స్టోరీ. సో చూడొచ్చు గ్యాస్, మస్తుంది ఇక్కడ. విలేజ్ చాలా బాగుంటది గ్యాస్. ఇప్పటికి నడుచుకుంటూనే వస్తాం గ్యాస్ ఇక్కడికి. చేయి బాగానే వస్తుంది, ఇక ఫోన్ పట్టుకొని పోతానా గ్యాస్. ఇవ్వండి చూడొచ్చు ప్లేస్. స్ట్రైట్ గా వెళ్ళాలి గ్యాస్ ఇప్పుడైతే, స్ట్రైట్. ఇక్కడ పంటలు అయితే వేసిళ్ళు, ఏం పంటనో తెలియదు. మీరు చెప్పండి కామెంట్ లో ఏం పంటను. ఇక్కడ నుంచి కనబడుతుంది దర్గా, మీకు జూమ్ చేసి అయితే చూపెడతా గాయస్. కనబడికి దగ్గరనే ఉంది కానీ ఉండు మాత్రం దూరం ఉంది గాయస్. వెళ్దాం. కాళ్ళు వస్తున్నాయి గ్యాస్ బాగా. ఇక్కడ వాటర్ పడుతున్నారు గ్యాస్ పొలానికి, చూడొచ్చు. Look at me sometimes like all you want to do is run. Hear me out. ఇక్కడ వాటర్ ఎందుకుందో, అక్కడ గ్రీన్ ఎందుకుందో తెలియదు గ్యాస్. ఇక చూద్దాం. ఇక మనకు తెలియదు పంటల గురించి, కొంచెం ఎక్కువ తెలియదు గ్యాస్. ఇక వాడుకుంటూ వచ్చిన, మొత్తం నడుచుకుంటా మాట్లాడుకుంటూ వచ్చిన గాయస్. కానీ మైక్ ఆన్ చేయాలి గాయస్, మనతో నట్టు ఉంటుంది మొత్తం, వేరే లెవెల్ ఉంటుంది మనతోని. సో మైక్ ఆన్ చేసుకొని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. మావాడు బ్యాండ్ బ్యాండ్ అని అన్నాడు. ఇక బ్యాండ్ అయితే చూపెట్టినా మాట్లాడుతున్నా, మైక్ చూసుకునేసరికి మైక్ ఆన్ లేదు గాయస్. సో మనతోని మొత్తం అలగ్ లెవెల్ ఉంటుంది. సో ఇప్పుడు మైక్ ఆన్ చేసుకొని ఇక చూసుకున్నా, మైక్ ఆన్ చేసుకొని మాట్లాడుతున్నా గాయస్. సో మైక్ ఆన్ చేసుకోకుంటే మొత్తం అక్కడికి వెళ్ళిపోతే ఘోరంగా స్టోర్ అయ్యేది గాయస్. ఇక మైక్ ఆన్ చేసుకున్నా. సో వెళ్తానా గాయస్. ముఖ్యమైన విషయం ఏంటిదంటే, జోక్ ఏంటిదంటే, నా ఫోన్ లో మొత్తం స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది గాయస్. వీడియోలు ఉన్నాయి, ఘోరంగా వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు మొత్తం ఫుల్ అయిపోయినాయి. సో చూద్దాం, బాగా వీడియోలు అయితే తీసిన గాయస్. అవి మొత్తం జమ అయ్యేసరికి స్టోరేజ్ ఫుల్ అయిపోయింది గాయస్. 120 స్టోరేజ్ అయితే ఘోరంగా ఫుల్ చేసేసిన గాయస్ నేను. సో వీడియోలు అయితే ఘోరం క్లారిటీ వస్తున్నాయి కాబట్టి, సో స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది గ్యాస్. బాగానే దూరం ఉంది గ్యాస్, 1 కిలోమీటర్ అనుకున్నా కానీ ఇక బాగానే దూరం అయితే నడుస్తున్నా గాయస్. చెయ్యి బాగానే వస్తుంది గాయస్, ఫోన్ పట్టుకొని. సో మాట్లాడి గొంతు అయితే ఎండుకపోతుంది గాయస్. ఇక ఘోరంగా అవుతుంది బాధ. దగ్గరకి అయితే వచ్చేసాం. అటు ముంగడ పోయి కొంచెం రైట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి గాయస్, మీకు చూపెడతా ముంగటికి వెళ్ళి. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటా గాయస్ చేతికి. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా గాయస్. ఒక 1 minute గాయస్, మళ్ళీ వస్తా. సో కలుద్దాం మళ్ళా. సో గాయస్ దగ్గరకి అయితే వచ్చేసిన గాయస్. చూడొచ్చు, చాలా పీస్ఫుల్ అయితే ప్లేస్ ఉంటుంది గాయస్. ఇక్కడ నుంచి రైట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి గాయస్. ఇప్పుడు నేను వెళ్తున్నా. సో ఇది చౌరస్తా అన్నట్టు గాయస్. సో చౌరస్తాలోకి వెళ్ళి రైట్ తీసుకోవాలి గాయస్ ఇప్పుడు. సో రైట్ తీసుకున్నతోనే స్ట్రేట్గా వెళ్ళుడుతోనే దర్గా అయితే వచ్చేస్తుంది గాయస్. ఇప్పుడు వెళ్తున్నా. బైక్ ఉంటే మస్తు అనిపిస్తుంది గాయస్. సో బైక్ ఉంటే ఘోరంగా ఉండేది. సో బైక్ లేని బాధ ఇప్పుడు అర్థమవుతుంది గాయస్. ఇక మన ఇంట్లో ఒక బైక్ ఉన్నది కాబట్టి అది వేసుకొని ఎటు పడితే అటు వేయటోళ్ళం. సో ఇప్పుడు బైక్ లేదు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది గాయస్. సో చూడొచ్చు గాయస్, అది స్ట్రేట్ గా వెళ్తే మొత్తం స్ట్రేట్ గానే వెళ్ళాలి గాయస్. ఇది ఒక 1 కిలోమీటర్ ఉంటది అనుకుంటా, 1 కిలోమీటర్ కూడా ఉంటుందో ఉండదో. దగ్గరనే ఉంది గాయస్, చూడొచ్చు అక్కడ కనబడుతుంది మీకు. దగ్గరికి వెళ్తున్నా, ఎంట్రెన్స్ కూడా చూపెడతా గాయస్ మీకు. సో వెళ్తానా గాయస్ ఇప్పుడు. దగ్గరికి వెళ్ళినాక చూపెడతా. తొందర వెళ్ళాలి, ఎందుకంటే నేను వేసుకున్న బ్యాగ్లోనే అన్ని సామాన్లు అయితే ఉన్నాయి గాయస్. సో అక్కడ ఓడుతోనే అక్కడ వేసి కూర్చోవాలి గాయస్. ఇక ఏం చేస్తాం. సో తొందర రమ్మన్నాడు మా వాడు, ఫోన్ చేసిండు గాయస్, అందుకే తొందర అయితే వెళ్తున్నా. సో ఫోన్ అయితే కొంచెం ఎక్కువ ఊగుతుంది గాయస్, ఇక అడ్జస్ట్ చేసుకోండి గాయస్, ఏమనుకోకండి. సో ఇక్కడ ఆటోలు కూడా బాగానే నడుస్తున్నాయి గాయస్, ఇలా ఫెస్టివల్ ఉంది కాబట్టి. ఆటోలో నేను అడిగితే వాళ్ళు ఏపీలో మహారాష్ట్ర బ్యాండ్ అయితే తెప్పించాలంట గాయస్. సో మీకు బ్యాండ్ ఎట్లా కొడతారో మీకు చూపెడతా గాయస్ బ్లాగ్ లో. సో చెయ్యి బాగానే వస్తుంది గాయస్. ఫెస్టివల్ అంటే జాతర అన్నట్టే గాయస్. సో జాతర ఇక మీకు తెలిసే అనుకుంటా జాతర అంటే. సో ఇట్లా అయితే జాతర అవుతుంది గాయస్. ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నా గాయస్, దగ్గరికి వెళ్ళినాక మీకు చూపెడతా ఎంట్రెన్స్ ఎట్లా ఉందో. ఇక్కడ గుర్రం కూడా ఉంది గాయస్, చూడొచ్చు. అటు పోదామంటే పింఛనేసి ఉన్నది గాయస్. గుర్రం చిన్నగానే ఉంది కానీ అటు పోదాం అనుకున్నా అని పోరాదు గాయస్, పింఛనేసి ఉన్నది. రోడ్డు మీద కూడా మేకల మంది ఉంది గాయస్, చూడొచ్చు. సో ఇప్పుడైతే వెళ్తున్నాం గాయస్. ఇక కొంచెం దగ్గరనే ఉంది గాయస్. ఒక 500 మీటర్స్ 200 మీటర్స్ ఉంది గాయస్. ఇక నడుస్తున్న తర్వాత
మనకి ఎంట్రెన్స్ అయితే వచ్చేస్తుంది గాయస్, మీకు చూపెడతాం మళ్ళీ. సో గాయస్ చూడొచ్చు, ఎంట్రెన్స్ కి అయితే వచ్చేసాం గాయస్. ఎంట్రెన్స్ చూడొచ్చు గాయస్ ఎంత అద్భుతంగా అయితే కనబడుతుందో. సో గాయస్ ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నా గాయస్. ఇక ఇప్పుడు వ్లాగ్ ఇప్పటికే ఘోరం పెద్ద అయిపోయింది గాయస్. అయితే కొంచెం కష్టం అవుతుంది గాయస్. సో నేను మళ్ళీ పార్ట్ 2 కూడా పెడతా గాయస్. నైట్ వరకు మొత్తం పార్ట్ 2 అయితే తీసి చూపెడతా గాయస్. సో ఇప్పటి వరకు అయితే ఎండ్ చేస్తున్నా గాయస్. పార్ట్ 2 అయితే ఖచ్చితంగా చూడండి గాయస్, మీకు మస్తు అనిపిస్తుంది గాయస్. సో మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ. సో పార్ట్ 2 అయితే పెడతా గాయస్, చూడండి. సో ఇక్కడ వరకు అయితే వీడియో చూసినందుకు అయితే చాలా చాలా థ్యాంక్ యూ గాయస్. మర్చిపోతే థ్యాంక్ యూ చెప్తున్నా. సో కలుద్దాం పార్ట్ 2లో. సో బాయ్ గాయస్, లవ్ యూ టు ఆల్.